ఆదిదేవుడి లీలా విశేషాలు అనంతాలు. పార్వతీదేవితో కలిసి ఆ విశ్వేశ్వరుడు చేసిన విన్యాసాలు అద్భుతాలు. అలాంటి ఆ దేవదేవుడు ఒక్కో నామంతో ఒక్కో క్షేత్రంలో విరాజిల్లుతున్నాడు. అలా ఆ స్వామి కేదారేశ్వరుడిగా బ్రహ్మ విష్ణులతో కలిసి కొలువైన త్రికూట క్షేత్రంగా కర్ణాటక ప్రాంతంలోని బల్లిగవి కనిపిస్తుంది. శతాబ్దాల కాలం నాటి చరిత్రను, పురాణ సంబంధమైన నేపథ్యాన్ని కలిగిన ఈ శ్రీ కేదారేశ్వర ఆలయం ఈ వారం దివ్యక్షేత్రం. కర్ణాటక ప్రాచీనమైన వైభవానికి ప్రతీక, ఇతిహాస పురాణాలకు సంబంధించిన సన్నివేశాలకు వేదిక. మహర్షుల పాదస్పర్శచే ఈ నేల పునీతమైంది. మహారాజులు, మహాభక్తులు, కవులు, గాయకులు కన్నడ సీమను కన్నతల్లి కంటే ఎక్కువగా ప్రేమించారు. తమ ఇష్టదైవంతో సమానంగా ఆరాధించారు. ఇక్కడి ప్రతి చారిత్రక నిర్మాణం, ఆధ్యాత్మిక ఆరామం అందుకు నిలువెత్తు నిదర్శనమే. కర్ణాటక విషయానికి వస్తే ఇక్కడి చరిత్రను, ఆధ్యాత్మికతను విడదీసి చూడలేము. ఈ రెండూ కూడా నది పాయల మాదిరిగా ఇక్కడ కలుసుకుని ప్రవహిస్తూ ఉంటాయి. ప్రతి చారిత్రక నిర్మాణం ఆలయాల నిర్మాణానికి కారణం కావడం, ప్రతి ఆలయం చారిత్రక గ్రంథాలయంగా మారడం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడి కోటగోడలు ఆధ్యాత్మిక కీర్తనలు వినిపిస్తే, ఆలయ శిఖరాలు చారిత్రక పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. శాతవాహనులు, కదంబులు, బాదామి చాళుక్యులు, హొయసలులు, విజయనగర రాజులు పరిపాలించిన ప్రాంతమిది. అలనాటి రాజులంతా కూడా ఒకరిని మించి ఒకరు భగవంతుడి పట్ల భక్తి శ్రద్ధలను కనబరిచారే తప్ప ఎవరూ ఆలయాల పట్ల అలసత్వాన్ని ప్రదర్శించలేదు. ఆధ్యాత్మిక సంపదను తరువాత తరాల వారికి అందించడానికే ఆరాటపడ్డారు. అలా చాళుక్యుల కాలంలో 11వ శతాబ్దంలో శ్రీ కేదారేశ్వర ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. శివమొగ్గ జిల్లా షికారిపుర సమీపంలోని బల్లిగవిలో కేదారేశ్వరుడు కొలువైన కోవెల కనిపిస్తుంది. త్రికూట ఆలయాన్ని కలిగిన ఈ ప్రదేశాన్ని ఒకప్పుడు బెలగామి, బెల్లిగవే, బల్లిగ్రామ, బలిపుర అని పిలిచేవారు.
కాలక్రమంలో బల్లిగవిగా మారిందని చెబుతారు. ఒకప్పుడు ఈ ఊరును బలిపుర అని పిలవడానికి కారణం లేకపోలేదు. ఇది బలిచక్రవర్తి పాలించిన ప్రదేశం కావటం వల్లనే బలిపుర అని పిలిచేవారనే విశ్వాసం ఇక్కడ బలంగా కనిపిస్తూ ఉంటుంది. బలిచక్రవర్తి ఎవరో కాదు, నృసింహస్వామి అవతారానికి కారకుడైన ప్రహ్లాదుడి మనవడు, విరోచనుడి తనయుడు, మహాపరాక్రమవంతుడు అయిన బలిచక్రవర్తి వామనమూర్తి అవతారానికి కారకుడయ్యాడు. అలాంటి బలిచక్రవర్తితో ముడిపడినదిగా ఈ ప్రదేశం కనిపిస్తుంది. ఇక్కడి చరిత్రకు ఆధ్యాత్మికతకు మధ్య ప్రయాణం చేస్తున్న వారిని ఈ పురాణ సంబంధమైన విషయం పలకరిస్తూ ఉంటుంది. ప్రాచీనమైన సంపదగా మిగిలిపోయిన ఈ ఆలయం ప్రధానమైన రహదారికి పక్కనే కనిపిస్తుంది. ఆలయ పరిధిలో ప్రవేశిస్తూ ఉండగానే అద్భుతమైన శిల్పకళతో పరమశివుడికి పట్టాభిషేకం జరుగుతున్నట్టుగా ఒక సౌందర్య ప్రపంచం మన కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. అడుగు పెడుతూ ఉండగానే ఆహ్లాదాన్ని, పచ్చదనంతో కలుపుకొని ప్రశాంతతను మనకు పరిచయం చేస్తుంది. సువిశాలమైన ప్రదేశం మధ్య భాగంలో ప్రధానమైన త్రికూట ఆలయం అలరారుతూ ఉండగా చుట్టూ ఇతర మందిరాలు, మంటపాలు కనిపిస్తూ ఉంటాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తూ 3 విమాన గోపురాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. నిర్మాణపరంగా చూసుకుంటే ఇటు చాళుక్యుల పద్ధతిని, అటు హొయసల రాజుల విధానాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ దేవాలయంపై శిల్పాలను ఆరబోశారా, అలంకరించారా అన్నట్టుగా ఇక్కడి శిల్పకళ ఆకట్టుకుంటుంది. ఈ ఆలయానికి తూర్పు, ఉత్తర, దక్షిణ దిశల నుంచి ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఒకే వేదికపై నిర్మించిన ఆలయం ఇది. ప్రధానమైన దైవంగా కేదారేశ్వరుడు పూజలు అందుకుంటూ ఉండగా ఆ స్వామికి ఉత్తరం దిశగా విష్ణుమూర్తి విగ్రహం దర్శనమిస్తూ ఉంటుంది. ఇక దక్షిణం వైపు లింగ రూపంలోని బ్రహ్మదేవుడు కనిపిస్తాడు. అసలైన బ్రహ్మలింగం మ్యూజియంలో ఉందని చెబుతారు. చాళుక్యుల కాలంలో త్రికూట ఆలయాల నిర్మాణం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒకే ఆలయంలో 3 గర్భాలయాలు, 3 విమాన గోపురాలు, 3 ప్రవేశ ద్వారాలతో ఆలయాల నిర్మాణాన్ని చేపట్టడం ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి ఆలయాలకు అద్భుతమైన శిల్పకళతో మరింత వైభవాన్ని తీసుకురావడం తమ ప్రత్యేకతగా చాళుక్య రాజులు చాటుకున్నారు. త్రికూట ఆలయాలలో ప్రధానమైన దైవం మధ్యలో గల గర్భాలయంలో కొలువై ఉంటాడు. ఇతర దేవతామూర్తులు ఆ పక్కనే గల గర్భాలయాలలో అలరారుతూ ఉంటారు. అయితే ఇవి ఉపమందిరాల క్రిందకు రావు. విమాన గోపురాలు కలిగిన ఈ దేవతామూర్తులకు కూడా ప్రధానమైన దైవంతో సమానంగా పూజాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఆలయానికి వచ్చిన భక్తులకు త్రిమూర్తులను ఒక్కచోటునే దర్శించుకునే అవకాశం కలుగుతుంది. ఇలా ఒక ప్రత్యేకమైన సంప్రదాయాన్ని, నిర్మాణ శైలిని పరిచయం చేసిన చాళుక్యులు ఈ ఆలయాన్ని త్రికూట ఆలయంగా, త్రిమూర్తుల ఆలయంగా మరింత విశిష్టతను తీసుకొచ్చారు.
ప్రదేశంలో ఇంకా కొన్ని మందిరాలు ఉండేవనడానికి నిదర్శనంగా కొన్ని శిథిలాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆ శిథిలాలలో నుంచి వెలికి తీసి భద్రపరిచిన శిల్పాలను కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే ఆయా రాజుల కాలం నాటి శిలాశాసనాలు మనకిక్కడ కనిపిస్తూ ఉంటాయి. గత చరిత్రకు సంబంధించిన సందేహాలకు తెరదించుతూ ఉంటాయి. బల్లిగవి ఒకప్పుడు వేదమంత్రాలతో ప్రతిధ్వనించేదని అంటారు. ఈ పరిసరాలలో అనేక అగ్రహారాలు, విద్యా కేంద్రాలు ఉండేవని చెబుతారు. కవులు, పండితులు, కళాకారులతో ఈ ప్రదేశం కళకళలాడుతూ కనిపించేదనే విషయం చారిత్రక ఆధారాలను బట్టి అర్థమవుతోంది. ఆనాటి సామాజిక జీవన చిత్రణ కూడా సబ్బురాయితో నిర్మించిన ఈ ఆలయం గోడలపై ఆవిష్కృతమవుతూ ఉంటుంది. కేదారేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉండగానే భారీ నంది విగ్రహం కనిపిస్తుంది. నల్లని గ్రానైట్ రాయితో మలిచిన ఈ నంది విగ్రహం శ్వాస తీసుకుంటుందేమో అనిపించేంత సహజంగా ఉంటుంది. నంది విగ్రహాన్ని మలిచిన తీరు ఒక విశేషమైతే, నందీశ్వరుణ్ణి అలంకరించిన మువ్వల పట్టీలు, గంటల పట్టీలను ఆవిష్కరించిన విధానం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. జీవకళ ఉట్టిపడే అరుదైన నందీశ్వర విగ్రహాలలో ఇది కూడా ఒకటిగా ఒప్పుకోవచ్చు. ముఖమంటపంలోకి అడుగుపెట్టిన తరువాత ప్రతి స్తంభం తన చుట్టూ మనలను తిప్పుకుంటుంది. ఎందుకంటే ప్రతి స్తంభం క్రింది నుంచి పై వరకు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. స్తంభాల కణుపుల భాగంలో చేసిన సన్నని నగిషీలు అద్భుతానికి అర్థం చెబుతాయి, ఆశ్చర్యానికి అద్దం పడతాయి. ఈ మండపంలోకి అడుగుపెట్టిన వారెవ్వరూ ఇక్కడి స్తంభాలను స్పర్శించకుండా ఉండలేరు. ఇక పైకప్పు అద్భుతం కూడా ఇక్కడి విశేషాలలో చేరిపోయి కనిపిస్తుంది. అత్యద్భుతమైన పైకప్పు శిల్ప విన్యాసం చూసిన వారికి ఇక్కడ జరుగుతున్నదేమిటనేది అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ పైకప్పులో తాండవేశ్వరుడు, ఆయన చుట్టూ అష్టదిక్పాలకులను మలిచారనేది నిదానంగా అర్థమవుతుంది. ఆ శిల్ప దృశ్యాన్ని ఆవిష్కరించిన శిల్పులను అభినందించాలని అనిపిస్తుంది. కేదారేశ్వరుడి గర్భాలయ ముఖద్వారంపై మలిచిన శిల్పచిత్రాలు కూడా మనలను విస్మయుల్ని చేయకుండా విడిచిపెట్టవు. ఆలయంలో ఒకవైపున ఉన్న నాగేంద్రుడు, మరోవైపున గల సప్తమాతృకల శిల్పాలు కూడా ఇక్కడి శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఆలయం చుట్టుగోడల మొదలు విమాన గోపుర శిఖరం వరకు ఇదే శిల్పకళ పరుచుకొని కనిపిస్తుంది. ఇవి కేవలం పరిశీలన వరకు మాత్రమే మిగిలిపోయే శిల్పాలు కావు, పరిశోధన చెయ్యాలనిపించే శిల్పాలని చెప్పక తప్పదు. ఆలయ చుట్టుగోడలపై, విమాన గోపురంపై కనిపించే కొన్ని ముద్రలు ఔరా అనిపించక మానవు. అయితే విమాన గోపురంపై పై వరుసగా కనిపించే ఈ ముద్రలను చూసినప్పుడు ఇవి జక్కన శిల్పకళకు దగ్గరగా కనిపిస్తాయి. కర్ణాటకలోని ప్రాచీనమైన ఆలయాలలో జక్కన్న చెక్కిన శిల్పాలు మరింత ప్రత్యేకమైన ఆకర్షణను కలిగి ఉంటాయి. హొయసలుల కాలంలో జక్కన తన శిల్పకళా విన్యాసాన్ని అనేక దేవాలయాలపై ఆవిష్కరించాడు. హొయసల రాజులు అనేక వైష్ణవ, శైవ ఆలయాలను నిర్మించారు. వారు నిర్మించిన చాలా ఆలయాలకు జక్కన ప్రధాన శిల్పాచారుడిగా పనిచేసినట్టుగా శాసనాలు చెబుతున్నాయి. ఈ ఆలయ విస్తరణలో హొయసలుల పాత్ర కూడా కనిపిస్తుంది. అందువలన ఈ ఆలయ నిర్మాణంలో జక్కన పనిచేసి ఉండవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బసవన్న అలంకరణ, పైకప్పు విశేషం, సర్పాకృతిని పోలిన ముద్రలు చూసినప్పుడు జక్కన గురించిన మాట నిజమేనేమో అని అనిపించక మానదు.
హొయసల రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఈ ఆలయ అభివృద్ధిలో వారి కృషి కూడా ఉందని చెప్పడానికి ఆధారాలుగా ఇక్కడి శాసనాలు కనిపిస్తాయి. ఆలయ విమాన గోపురం సన్నిధిలో సింహంతో ఒక బాలుడు పోరాడుతున్నట్టుగా కనిపించే శిల్పం హొయసల రాజుల అధికార చిహ్నం వంటిదేనని చెప్పాలి. ఆ సింహంతో పోరాడుతున్నది హొయసల మూల పురుషుడైన చంద్రవర్మన్. వారి కాలానికి సంబంధించిన నిర్మాణాలలో ఈ శిల్పం కనిపిస్తూ ఉంటుంది. హొయసల రాజు చంద్రవర్మన్ తాము చంద్రవంశ రాజులమని ప్రకటించాడు. మహాపరాక్రమవంతుడైన చంద్రవర్మన్ తన బాల్యంలోనే పులితో పోరాడి దానిని సంహరించాడు. అందుకు గుర్తుగానే ఆయన పులితో పోరాడే శిల్పాలు ఆ కాలంలో ఎక్కువగా మలచబడ్డాయి. హొయసల రాజులు తాము నెలకొల్పిన చరిత్రకు అధికార చిహ్నంగా పులితో పోరాడే బాలుడి శిల్పాన్ని ఆవిష్కరించారు. అలాంటి శిల్పం ఇక్కడి ఆలయం పైభాగంలో కనిపిస్తూ ఉంటుంది. చాళుక్యుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం ఒకప్పుడు బలిచక్రవర్తి పాలించిన ప్రదేశం మాత్రమే కాదు, ఈ పరిసరాలలో పాండవులు తిరుగాడినట్టుగా కూడా చెబుతారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లను కూడా చూపుతుంటారు. ఇక్కడే శివమహాభక్తుడైన అల్లమ ప్రభువు పుట్టి పెరిగినట్టుగా చరిత్ర చెబుతోంది. అక్క మహాదేవి తిరుగాడిన ప్రదేశంగానూ ఆధారాలు కనిపిస్తాయి. 12వ శతాబ్దానికి చెందిన అల్లమ ప్రభువు కమలత అనే యువతిని వివాహం చేసుకుంటాడు. అందమైన ఇల్లాలితో ఆయన వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. కొంతకాలం తర్వాత అనారోగ్య కారణాల వలన ఆమె మరణిస్తుంది. ఒక్కసారిగా వచ్చేపడిన ఒంటరితనం ఆయనను వైరాగ్యం దిశగా నడిపిస్తుంది. దాంతో ఆయన అనేక శైవక్షేత్రాలు దర్శిస్తూ మహాశివుడికి మహాభక్తుడైపోతాడు. జీవితమంటే ఆశలకు వ్యామోహాలకు అందకుండా ఉండడమే అనే విషయం అల్లమ ప్రభువుకు అర్థమవుతుంది. సిద్ధపురుషుడిగా మారిపోయిన ఆయన ఎన్నో మహిమలు చేసినట్టుగా ఇక్కడి వారు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. 200 ఏళ్ల పాటు తపస్సు చేసిన ఒక సన్యాసి ఒకానొక సందర్భంలో అల్లమ ప్రభువు ఎదుట తన మహిమలను ప్రదర్శిస్తాడు. ఆధ్యాత్మిక పరంగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి కొంతకాలమే అయినప్పటికీ అంతకు మించిన శక్తులను అల్లమ ప్రభువు ప్రదర్శించి ఆయనను ఆశ్చర్యపరిచాడని అంటారు. 12వ శతాబ్దాన్ని ప్రభావితం చేసిన మహాశివుడి భక్తులలో అక్క మహాదేవి ఒకరు. శివమొగ్గ జిల్లా పరిధిలోని ఉడుతడిలోనే ఆమె పుట్టి పెరిగిందని చరిత్ర చెబుతోంది. బల్లిగవికి అత్యంత సమీపంలోనే ఉడుతడి గ్రామం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చిన వారు అక్క మహాదేవి జన్మించిన ఈ గ్రామానికి వెళ్లకుండా ఉండరు. ఆయా ప్రదేశాలలో అక్క మహాదేవి తపస్సు చేసుకున్న గుహలను చూస్తే ఆదిదేవుడిపై ఆమెకు గల అపారమైన విశ్వాసం మనకు కనిపిస్తుంది. ఇలాంటి మహాభక్తులు తిరుగాడిన ఈ ప్రదేశంలో అడుగు పెట్టడమే అదృష్టమనే భావన తప్పకుండా కలుగుతుంది. దేవాలయ ముఖమంటపం నుంచి విమాన గోపురం వరకు, పాదభాగం మొదలు ఆలయ శిఖరం వరకు శిల్పకళామయంగా ఈ దేవాలయం కనిపిస్తుంది. ఆలయం వెలుపలి గోడలపై మందిరాల నమూనాలు, సూక్ష్మదేవతా శిల్పాలు, కీర్తి ముఖాలు, వివిధ రకాల ముద్రలు మనల్నే ఒక శిల్పంగా మార్చేసి అలా నిలబెట్టేస్తాయి. ఇక్కడి ప్రతి శిలతో శిల్పంతో మనకు తెలియకుండానే ఒక బంధం ఏర్పడిపోతూ ఉంటుంది. ఒకే వేదికపై నిర్మితమైన 3 విమాన గోపురాలను చూస్తే 3 దేవతా కిరీటాలను ఇక్కడ ఉంచారేమో అనిపిస్తుంది. కిరీటాలపై ఎంతటి అవలీలగా నగిషీలు చెక్కుతారో ఇక్కడి శిలలపై కూడా అంతే తేలికగా నగిషీలు దిద్దారేమో అనిపిస్తుంది. అంగుళం ఖాళీని కూడా వదలకుండా ఆవిష్కరించిన ఒక అద్భుతమైన కళా ప్రపంచమే ఈ ఆలయం అనుకునేలా ఉంటుంది.
బల్లిగవితో పాటు ఈ చుట్టుపక్కల సందర్శించవలసిన పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అందువలన ఈ ఆలయానికి పర్యాటకుల తాకిడి నిరంతరం ఉంటుంది. ఈ కారణంగా ఈ ఆలయం తలుపులను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచే ఉంచుతారు. ఒకప్పుడు బలిచక్రవర్తి పాలించిన ప్రదేశం, చాళుక్యుల కాలం నాటి శిల్పకళా వైభవం, శతాబ్దాలుగా చెక్కుచెదరని నిర్మాణం, బ్రహ్మ విష్ణువులతో కలిసి కేదారేశ్వరుడు కొలువైన ఆలయం, చరిత్ర ఆధ్యాత్మికత పెనవేసుకుపోయిన ఈ ఆలయ దర్శనం సమ్మోహితుల్ని చేస్తుంది. తలుచుకున్నప్పుడల్లా మనసును పట్టుకుని మౌనంగా ఆ కాలంలోకి తీసుకుని వెళుతుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి హుబ్లీకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. బల్లిగవికి సమీప రైల్వే స్టేషన్గా, విమానాశ్రయంగా హుబ్లీ కనిపిస్తుంది. అక్కడి నుంచి జిల్లా కేంద్రమైన శివమొగ్గకు చేరుకోవడానికి బస్సులు ఉంటాయి. శివమొగ్గ నుంచి బల్లిగవి వెళ్లడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి సులువుగా ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.